వైఎస్ జగన్ ని ఇరికించబోయి చివరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డంగా బుక్కయ్యారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. సిట్ దర్యాప్తుతో తమ లక్ష్యం నెరవేరకపోవడంతో ఇప్పుడు కల్తీ జరిగిందని నమ్మించడానికి ఏకసభ్య కమిషన్ తెచ్చారని మండిపడ్డారు. చేసిన తప్పుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల కేంద్రంగా విష ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఒక కమిటీ వేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తాను అనుకున్నట్టుగా రాలేదని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా బాధపడిపోతున్నారు. విపరీతంగా బాధపడి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే ఎలా అయినా సరే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్టుగా నిరూపించాలని తాపత్రయపడే స్థాయికి వచ్చారు ఆయన. ఎందుకు ఇంత దిగజారిపోతున్నారో అని అడుగుతున్నాం మేము. ఇది అన్యాయం కాదా? ఇది మీరు వెంకటేశ్వర స్వామిని ఆయన పవిత్రతని దెబ్బతీయడం కాదా? ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడం కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం కోసం ఈ ఏకసభ్య కమిషన్ కార్యక్రమం నడిపిస్తున్నారు. రాంబాబు గారి మీద కానీ జోగి రమేష్ గారి మీద కానీ దాడి చేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం చెందరు. అంటే సంక్షేమ కార్యక్రమాలు చేయలేక, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక, వీటన్నిటినీ పక్కకెళ్ళడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్రతిష్ట పాలు చేయడానికి ఏంటి అని ఎంచుకుంటే ఈ ప్రసాదాన్ని ఎంచుకున్నారు. ఒక విషయాన్ని మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. కలియుగ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడా మిగలలే. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కేవలం అతన్ని వైఎస్ఆర్ పార్టీని అప్రతిష్ట పాలు చేద్దామని మీరు అనుకుంటే ఇప్పటికే మీరు అప్రతిష్ట పాలు అయిపోయారు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలన్నీ ప్రజలు నమ్మారు అనుకున్నారు. ఎప్పుడైతే రిపోర్ట్స్ వచ్చాయో ప్రజలందరికీ అర్థమైపోయింది కేవలం రాజకీయాల కోసం, అధికారం కోసం మీరు ప్రజలు తప్పుబోతో పట్టిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు.